మంచి పనులు చేస్తే వచ్చేది పుణ్యం, చెడు పనులు చేస్తే వచ్చేది పాపం. పుణ్యం వల్ల సుఖం, పాపం వల్ల దుఃఖం. పుణ్యపాపాలు రెండు సంసార చక్రంలో మనిషిని పడేసి తిప్పేవే. ఇవి రెండూ నిశ్శేషంగా పోతేనే చావు పుట్టువులు లేని పరమపదాన్ని మనిషి చేరుకునేది. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎట్లా? పుణ్యపాపాల పుట్టుపూర్వోత్తరాలు కాస్త వివరంగా తెలుసుకుంటే కానీ ఈ రహస్యం విడదు. భగవంతుడు చేతనుల్ని చావు పుట్టువుల చక్రభ్రమణం నుంచి తప్పించి ఒడ్డున పడేద్దామని వారికి మంచి శరీరాన్ని, మంచి ఇంద్రియాలను ఇచ్చి అంతతో ఆగిపోకుండా వాడు చక్కగా నడుచుకునేందుకు ఒక జీవన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చిన ఆ ప్రణాళికే శృతులు, స్మృతులు, శాస్త్రాదులను. వాటి ప్రకారం నడుచుకోవడమే మంచి పని, వాటిని దాటి వర్తించడమే చెడ్డ పని. ఇవే సుకృతం, దుష్కృతం. సుకృతమైన దుష్కృతమైన దాన్నే కర్మ అంటాం. మనిషి పుట్టడంతోనే ఈ కర్మలు అతన్ని అంటిపట్టుకునే తాము వస్తాయి. చేతనుణ్ణి అంటిపట్టుకొని అతనితోనే వస్తున్న ఈ కర్మలను ఆచరించటానికి, తత్ఫలితాలను అనుభవించటానికి శాస్త్రం ఒక వ్యవస్థను నిరూపించింది. దాన్ని బట్టే వీటి ఆచరణం, అనుభవమును. ఈ ఆచరణంలో, అనుభవంలో ఒకానొక స్థితిని చేరుకుంటే మోక్షం, పరమపదం, పరమానందానుభవమును. ఏమిటి ఆ వ్యవస్థ? కర్మలు మూడు విధాలు: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. ఎన్నో జన్మల నుంచి వస్తూ నేటి వరకు పోగుపడి ఉన్న కర్మ సంచితం. సంపాదించి మూట కట్టుకున్న సర్వస్వం అన్నమాట అది. సంచితంలోంచి ప్రకృత జన్మలో, ప్రకృత శరీరంలో, నిద్రలో, కలలో, మేలుకొని ఇట్లా వివిధ దశలలో మనం అనుభవించాల్సిన సుఖ దుఃఖ హేతువులైన పుణ్య పాప కర్మలకు ప్రారబ్ధం అని పేరు. ప్రకృత జన్మలో చేసే వాటి వల్ల సంపాదించుకున్నదంతా రాబోయే అనుభవానికి నిర్దేశింపబడి ఆగామి అవుతుంది. ఈ మూడింటిలో సంచితం శరణాగతునిపై భగవంతుని చూపు పడడంతోనే నిప్పుల్లో పడ్డ దూదిలా మాడి మసైపోతుంది. తామరాకు మీద నీరంటనట్లు ఆ స్వామిని సేవించగానే ఆగామి కర్మలు అంటకుండా దరికే రాకుండా పోతాయి. సంచితం మాడిమసైపోతే, ఆగామి అంటకుండా పోతే ఇహ మిగిలింది ప్రారబ్ధం. అది ఎంతుంటుందో ఎవరికీ తెలియదు. ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించాల్సిందే తప్పదు. పెద్దలు ఇక్కడ చక్కటి దృష్టాంతాన్ని చెప్పారు. విలుకాడు, అమ్ముల పది బాణాలు. ప్రారబ్ధం విలుకాడు వదిలిన బాణం లాంటిది. అది తగలాల్సిందే. విలుకాడు బాణం వదిలాడు, మరోటి చేత పుచ్చుకున్నాడు. అమ్ముల పొదిలో ఎన్నో ఉన్నాయి. మొదటి బాణం వేశాడు, చటుక్కున శత్రువు చరణాలపడి శరణన్నాడు. దయాళువు విలుకాడు, రెండోది వెయ్యడు. పొదిలోంచి మరి తీసే ప్రశ్న లేదు. కానీ మొదట వదిలిన బాణం తగలక తప్పదు కదా. వదిలిన బాణం ప్రారబ్ధం, చేతిలో ఉన్న బాణం ఆగామి, పొదిలో ఉన్న బాణాలు సంచితాలు. ఈ శరీరంతో ప్రారబ్ధం అనుభవించేస్తే అది నశిస్తుంది. పరిపూర్ణ శరణాగతునికైతే శరీరం పడిపోగానే సాయుధ్యం లభిస్తుంది, పరమపదం చేరుకుంటాడు. భగవంతుని అనుగ్రహం వల్ల శరణాగతునికి పూర్వాఘములు నశిస్తాయి, ఉత్తరాఘాలు అంటకుండా పోతాయి. అట్లా పుణ్యపాపాలు నిశ్శేషాలు కాగా శరీర పతనానంతరం శరణాగతుడు ముక్తుడై పరమపదంలో సాయుధ్యం పొంది కైంకర్య మహానందాన్ని అనుభవిస్తాడు.